ఈ దెర్మే పట్టణము యొక్క ప్రాంతము వాడి చేతికి వచ్చింది. ఈ కసెండర్ అనేవాడు ఏం చేశాడంటే ఈ పాత పట్టణాన్నంతా పడగొట్టి కొత్తగా ఆయన పట్టణాన్ని కట్టి ఆ పట్టణానికి తన భార్య అయినటువంటి దెసలోనిక అనేటువంటి తన భార్య పేరుని ఆ పట్టణానికి పెట్టాడు. అలాగూ ఆ దెసలోనిక అనే పేరు అలాగూ వచ్చిందన్నమాట. ఈ దెసలోనిక అనే పట్టణాన్ని తర్వాత BC 140వ సంవత్సరములో రోమీలు పట్టుకున్నారు. రోమీలు పట్టుకుని దాన్ని ఏం చేశారంటే ఆ చుట్టుపక్కల ప్రాంతానికి దెసలోనిక పట్టణాన్ని సైనిక రాజధానిగా చేసి పారేశారు. ఇప్పుడు దెసలోనిక పట్టణంలో 2 లక్షల మంది జనాభా ఉన్నారు. 1 వంతు యూదులు ఉన్నారు, 2 వంతులు అన్యులు ఉన్నారు. ఈ దెసలోనిక పట్టణంలో అన్యులు ఎక్కువగా ఈ గ్రీకులకు సంబంధించిన రోమీలకు సంబంధించినట్టు హెర్కులస్ ఫాదర్ అయినటువంటి జూపిటర్ను దేవుడిగా వారు కొలుస్తారు. పెట్టారా? దాని ఆ పట్టణము పక్క నుంచే ఇగ్నేషియా అనేటువంటి ఒక నేషనల్ హైవే వెళ్ళడం వల్ల ఆ దెసలోనిక పట్టణము మంచి వాణిజ్య కేంద్రముగా విరాజిల్లుచున్నది. ఆ సమయంలో ప్రస్తుతానికి అది ఇప్పుడు టర్కీ దేశంలో సలోనికగా పిలువబడుతుంది ఈ దెసలోనిక పట్టణం. ఈ పట్టణానికి పౌలు భక్తుడు వారిని బలపరచడానికి, వారిని ధైర్యపరచడానికి కొరింథీ పట్టణములో నుండి 51 మధ్యలో నుంచి మొట్టమొదటి ఉత్తరాన్ని ఈ దెసలోనికలో ఉన్న సంఘానికి రాశాడు. నూతన నిబంధన గ్రంథములో ఇదే మొదటి పత్రికని బైబిల్ పండితులు చెబుతారు. ఇది క్లుప్తంగా మనం చెబితే దెసలోనిక సంబంధించినటువంటి పూర్వపరాలు. ఇప్పుడు వినండి, ఈ దెసలోనిక పట్టణానికి పౌలు భక్తుడు రాస్తూ అంటాడు, మీరు ఆత్మను కాపాడుకోండి, జీవమును కాపాడుకోండి, శరీరమును కాపాడుకోమంటున్నాడు. ఆత్మను కాపాడుకోమన్నాడు, జీవమును కాపాడుకోమన్నాడు, ప్రాణమును కూడా ఆ శరీరమును కూడా కాపాడుకోమన్నాడు. అసలు ఆత్మ అంటే ఏమిటో ఈ రాత్రి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఆత్మను ఎందుకు కాపాడుకోవాలి? మీ పోస్టుల యొక్క ఈ సభల యొక్క మెయిన్ టైటిల్, నీ కాలము కంటే నువ్వు ముందుగా ఎలాగూ చనిపోతావు అన్నాడు. ఆత్మను కాపాడుకోవాలి బిడ్డలారా. అసలు ఆత్మ అంటే ఏమిటి? ఆత్మకున్న గుణములు ఏమిటి? ఒకవేళ ఈ రాత్రి నా మాటలు వింటున్నవారు, దైవలేఖను దైవ స్వరం వింటున్న నీవు నీ ఆత్మను కనుక రక్షించుకోకపోతే, నీ ఆత్మను కనుక కాపాడుకోకపోతే నీకు జరిగే నష్టం ఏమిటి? ఈ రాత్రి క్లుప్తంగా నేను చెప్పి తొందరగా నేను ఇంటికి పంపిస్తా. ఇంటికి పంపించలేదు, నా చేతిలో లేదు, అయ్యగారి చేతిలో ఉంది. కానీ ఈ రాత్రి మాత్రం ఈ మాటలు నీ హృదయంలో నాటునుగాక. అందరూ చెప్పండి ఆమేన్ అనండి. 2 చేతులు పైకెత్తి చెప్పండి ఒకసారి. స్వరమే రావట్లేదు, గట్టిగా చెప్పాలి. రైట్. ఆత్మ అంటే ఏమిటో చూద్దాం ఈ రాత్రి. పిల్లరా, దేవుడట సృష్టిని 6 రోజుల్లో చేశాడట. 7వ రోజున ఏం తీసుకున్నాడు? ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. మొదటి రోజు సృష్టించాడు. జాగ్రత్తగా వినండి, మీరు చెప్పినట్టు కాకుండా నేను చెప్తాను, మీరు జాగ్రత్తగా ఆలకించండి. మొదటి రోజు సృష్టించాడు, 2వ రోజు శుద్ధి చేశాడు, 3వ రోజు క్రమంలో పెట్టాడు, 4వ రోజున పని అప్పగించాడు, 5వ రోజున పునరుత్పత్తి చేయువాటిగా చేశాడు, 6వ రోజున సృష్టికే తలమానికమైన మానవుణ్ణి చేశాడు, 7వ రోజున ఆయన విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు ఆత్మ అంటే ఏమిటో మనం చూద్దాం. సృష్టినంతా ఆయన చేసినప్పుడు, సృష్టినంతా ఆయన కలుగునుగాక అంటే కలిగాయి బిడ్డ.
ఆకాశము కలుగునుగా కంటే కలిగింది, సూర్య చంద్ర నక్షత్రాలు కలుగునుగా కంటే కలిగాయి, వెలుగు కలుగునుగా కంటే కలిగింది, భూమి ఆకాశము వేరుపడునుగా కంటే వేరుపడ్డాయి, విత్తనములు ఇచ్చు చెట్లు మొలుచునుగా కంటే మొలిచాయి, జంతువులు భూమి పుట్టించినగా కంటే పుట్టించాయి. అంటే నీ కంటికి కనబడుతున్న ప్రతి సృష్టము కూడా నా దేవుడు పలకగా ఉనికిలోనికి వచ్చాయి. నా దేవుడు కలుగునుగాక అంటే ఉనికిలోనికి వచ్చాయి. కానీ సృష్టికే తలమానికమైనటువంటి మానవుణ్ణి మాత్రం కలుగునుగాక అని చెప్పలేదు బిడ్లారా. ఆయనట తన నేలమంటితో నరుణ్ణి తయారు చేశాడట. నేలమంటితో నరుణ్ణి సృజించాడట. తీయండి, ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుణ్ణి నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువును ఊదగా దేవునికి మహిమ కలుగునుగాక. నరుడు ఏమయ్యాడట? జీవాత్మాయుడు. ఎలాగయ్యాడు జీవాత్మ అని అంటే బిడ్డలారా గమనించండి. రాత్రి దేవుడట నేలమట్టితో నరుణ్ణి నిర్మించాడట. నరుని నిర్మించిన తరువాత దేవుడట ఆయన నాసికారంధ్రములో ఏమూదాడట? జీవవాయువును ఊదాడట. జీవవాయువును ఎప్పుడైతే దేవుడు ఊదాడో ఆ మట్టి బొమ్మ కాస్త ఏం చేయడం మొదలెట్టిందంటే జీవింప కలిగిన ఆత్మగా అది పైకి లేచి నిలబడిందట. ఒకవేళ ఈ రాత్రి గమనించు, దేవుడు మట్టి బొమ్మను చేశాడు. చేసిన మట్టి బొమ్మలో కనుక దేవుడు తన ఊపిరి ఊదకపోతే, తనలో ఉన్న ఊపిరి అని ఊదకపోతే ఆ మట్టి బొమ్మ మాట్లాడుతుందా? ఆ మట్టి బొమ్మ కదులుతుందా? ఆ మట్టి బొమ్మ లేస్తుందా? ఆ మట్టి బొమ్మ నడుస్తుందా? మాట్లాడలేదు, కదలలేదు, నడవలేదు, పని చెయ్యలేదు, ఉద్యోగం చెయ్యలేదు, వ్యాపారం చెయ్యలేదు, ఏ పని చేయలేదు. ఈ మట్టి బొమ్మ నేను చెప్పే ఏ పనైనా చేయగలుగుతుందంటే దానికి గల కారణం ఏంటంటే నా దేవుని ఊపిరి మట్టి బొమ్మలో ఉంది కాబట్టి. ఆ మట్టి బొమ్మలోకి ఊపిరి ఉంది కాబట్టి ఈ మట్టి బొమ్మ మాట్లాడడం మొదలు పెట్టింది. ఇట్లారా ఈ రాత్రి ఒక అద్భుతమైన విషయాన్ని చెప్తున్నాను. ఆ మట్టి బొమ్మలో గనక దేవుని ఊపిరి లేకపోతే మట్టి బొమ్మ మాట్లాడద్దంటారా? మాట్లాడండి. మీలో కూడా ఊపిరి ఉందనుకుంటున్నాను నేను. దేవుని ఊపిరి ఉందన్న వాళ్ళందరూ 2 చేతులు పైకెత్తండి ఒకసారి. గట్టిగా చెప్పండి. చెప్పండి ఒకసారి చెప్పండి. హల్లెలూయా. వినండి బిడ్డలారా, ఈ రాత్రి ఒక సత్యాన్ని చెప్తున్నాను. చాలా అద్భుతమైన సత్యం ఇది. దేవుడు నిన్ను చేసుకున్నాడు, మట్టి బొమ్మను చేశాడు. మట్టి బొమ్మను చేసే మట్టి బొమ్మలు ఏం ఊదాడట? జీవవాయు ఊదగా మట్టి బొమ్మ కాస్త మాట్లాడడం మొదలెట్టింది. ఏదైనా పనులు చేస్తుంది. నీకు ఇంకొక మాట చెప్పాలంటే, ఊపిరి కాస్త బయటకు పోతే గనక మట్టి బొమ్మ మాట్లాడగలదా? మాట్లాడగలదండి. ఇప్పుడు చెప్పండి, మట్టి బొమ్మ లోపల ఊపిరి లేకుండా దానికి ఎంత ధనం ఉంటే ఆ మట్టి బొమ్మ విలువ ఉందా? మీరు చెప్పాలి. ఉంటదంటారా? ఆస్తుంది, కానీ మట్టి బొమ్మలో ఊపిరి లేదు. ఆ మట్టి బొమ్మకి విలువ ఉందా? ధనం ఉంది, కానీ విలువ ఉందా? లేదు. విలువ ఎందుకు లేదు? దానిలో ఏమీ లేదు. ఊపిరి లేదు, జీవము లేదు. జీవము లేదు, ఊపిరి లేదు కాబట్టి ఆ మట్టి బొమ్మ దానికి ఎంత ధనం ఉన్నా, దానికి ఎంత వెండి ఉన్నా, దానికి ఎంత బంగారం ఉన్నా, మేడలున్నా, మిద్దెలున్నా, ఆస్తులున్నా, కారులున్నా, వజ్ర వైడూర్య వైభోగాలు ఎన్ని ఉన్నా కానీ ఆ యొక్క మట్టి బొమ్మ ఏమి చెయ్యలేదండి. ఆ
కొడతారేమో అనుకున్నాను, ఊపిరున్న వాళ్ళందరూ గట్టిగా కొడతారేమో అనుకున్నాను. కానీ ఆయన స్తుతించడానికి కూడా దేవుడు మనకు ఊపిరిచ్చాడు కదా. లేకపోతే కరోనాలో చాలా మంది లేచిపోదు. ఊపిరిచ్చిదిని దేవుడు నిలబెట్టాడు. ఇట్లారా నేను చెప్తున్నాను, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం. నీలో ఉంది ఆత్మ. అందుకే పౌలు అంటాడు, మహాజ్ఞాని అయిన పౌలు అంటాడు, గొప్ప జ్ఞాని. ఎంత జ్ఞాని అంటే అతని కోసం ఒక మాట చెప్తాను. ఒక దైవజనుడు ఒక మాట చెప్పాడు, పౌలు లాంటి రోషము కలిగిన వాడు ఈ లోకంలో ఎవడో లేడటండి. పౌలు లాంటి జ్ఞానము కలిగిన వాడు ఈ లోకంలో ఎవడో లేడటండి. అంటే అతను చెప్పిన మాట ఏమిటంటే, పౌలు కట రోమీయుల కంటే ఎక్కువ పౌరుషం కలిగిన వాడట. పౌలట గ్రీకుల కంటే ఎక్కువ జ్ఞానము కలిగిన వాడట. పౌలట యూదులకందరికంటే మతనిష్ట కలిగిన వాడట. అంటే జ్ఞానం కలిగిన వాడు, పౌరుషం కలిగిన వాడు, మతనిష్ట కలిగిన వాడు, ఇవన్నీ పక్కన పడేసి అంటాడు, అయ్యా ఇవేవి నాకు విలువ కాదయ్యా, నీ కృపే నాకు చాలంటాడా. నీ కృపే నాకు చాలంటాడు. ఈ పౌలు అంటాడు ఈ రాత్రి, అమ్మా ఆత్మ చాలా గొప్పది, దాన్ని కాపాడుకోమంటున్నాడు. ఆత్మ ఉంది కాబట్టి మనకేముంది? విలువ ఉంది. ఆత్మ కాస్త పోతే మనకి విలువ లేదు బిడ్డలారా. మన దగ్గర ఎవరు విలువైన వారుగా మనల్ని ఎంచరు, ఎవరు మనల్ని విలువగా చూడరు. నాన్న వాళ్ళే మనల్ని దూరం పెడతారు, నాన్న వాళ్ళే మనకు వద్దని చెబుతారు. మనకు విలువ ఉన్నది అంటే గనక దేవుడిచ్చిన ఊపిరి నీలో ఉంది కాబట్టి మనకేముందంటే విలువ ఉంది. అదే పౌలు అంటే, యూదులారా, అన్యులారా, దశలోనిక సంఘములో ఉన్న వాళ్ళారా, మీరు కంగారు పడకండి. దేవుని ఆత్మ మీలో ఉంది కాబట్టి మీరు విలువైన వారు. ఆ ఆత్మను మీరు కాపాడుకోండి అని చెప్తున్నాడు పౌలు భక్తుడు దశలోనిక సంఘానికి. ఈ ఆత్మ గురించి 2 మాటలు నేను చెప్పనివ్వండి. ఆత్మటండి, దేవుని ఊపిరి మనలో ఉంది కాబట్టి మనకేముందని చెప్పుకున్నాం మనం? విలువ ఉంది. ఊపిరి కాస్త బయటకు పోతే మనము విలువ లేని వరం. మరి ఎవరిని మనం స్తుతించాలి? 2 చేతులు పైకెత్తి ఒక మాట చెప్పండి, ప్రభువా ఊపిరి నాలో ఉంచినందుకు వందనాలని చెప్పండి ఒకసారి. ఎవరు మాట్లాడతలేదు. ఊపిరి నాలో ఉంచినందుకు నీకు స్తోత్రమయ్య అని చెప్పండి. అంతే. అంటే ఈ భూమి మీద నీలో ఊపిరి పెట్టి నిన్ను సజీవముగా ఉంచిన దేవుడు అందరికంటే నీకు ఎక్కువ విలువించాడు. దేవుని బిడ్డలారా, ఒక మాట చెప్పంటారా? నీకంటే ధనవంతులు, నీకంటే అందమైన వారు, నీకంటే శ్రేష్టమైన వారు, జ్ఞానము కలిగిన వారు, చాలా దాన్ని ఏమంటారంటే రింగ్ లీడర్లుగా ఉన్నవారు ఎన్నో వందల మంది, వేల మంది రోజుకు మరణించగా దేవుని కృపలో ఊపిరించి సజీవంగా నిలబెట్టిన దేవుడికి ఎంతైనా స్తోత్రార్హుడే. ఈ ఆత్మ గురించి ఒక మాట నేను చెప్పాలని ఆశపడుతున్నాను. ఆత్మ అంటే బిడ్డలారా, అది నీ కాలము కంటే నువ్వు ముందుగా ఎలాగూ మరణిస్తావు. ఆత్మను కాపాడుకోవాలి కదా, ఆత్మను కాపాడుకోవాలి కదా. ఆత్మ పోతే మనల్ని తీసుకెళ్ళి మరి ఊరికి ఉత్తరాన్ని తీసుకుపోతారు కదా. ఎంత ప్రియమైన వారైనా మనల్ని ఇక్కడ ఉంచరు కదా, తీసుకెళ్ళిపోతారు కదా. నువ్వు మరణించే ముందు నీ ఆత్మను నువ్వు కాపాడుకోవాలి కదా, నీ ఆత్మను నువ్వు రక్షించుకోవాలి కదా. ఇది చాలా శ్రేష్టమైనది కదా, ఇది చాలా విలువైనది కదా. డబ్బుల కంటే, వెండి బంగారాల కంటే, ఈ లోకములో ఉన్న వస్తు సంపద కంటే, ధనధాన్యముల కంటే దేవుడు నీలో ఉంచిన ఆత్మ చాలా విలువైనది కదా. మీకు తెలుసు కదా, గెరాసేనుల దేశంలోకి యేసయ్య వెళ్ళినప్పుడు అక్కడ 6,000
యేసు దగ్గరికి వచ్చినప్పుడు 6,000 దయ్యాలు పడిన వాడు యేసు ముందుకు వచ్చి వాడు అంటున్న మాట, సర్వోన్నతమైన దేవుని కుమారుడా, నాతో నీకేమి పనయ్యా? నన్ను బాధపరచవద్దు, నన్ను అప్పుడే పాతాళానికి పంపవద్దు, నన్ను ఇంకా కొంత కాలం ఉండమని యేసు దగ్గరకు వచ్చి వేడుకుంటున్నప్పుడు ఆ 6,000 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. దేవుని బిడ్డలారా, ఆ 6,000 దయ్యాలు ఒక వ్యక్తిలో ఉన్నాయి. అనేక నెలలుగా, అనేక వారాలుగా, బహుశా సంవత్సరాలుగా 6,000 దయ్యాలు ఆ వ్యక్తిలో ఉన్నాయి, ఆ మనిషిలో ఉన్నాయి. అతన్ని కుదురుండనివ్వడంలా, అతనికి మనశ్శాంతి లేకుండా చేస్తున్నాయి, అతని ఒంటి మీద వస్త్రాలు లేకుండా చేస్తున్నాయి, అతన్ని దిగంబరుగా చేస్తున్నాయి, ఇంట్లో ఉండనివ్వకుండా చేస్తున్నాయి, సమాజంలో తీసుకెళ్లిపోతున్నాయి. అనేక మంది కేకలు వేస్తున్నాడు, అనేక మందిని గాయపరుస్తూ ఉన్నాడు, తనను తాను గాయపరుచుకుంటున్నాడు. అలాంటి వాని దగ్గరికి యేసయ్య వచ్చాడట. ఈ రాత్రి నువ్వు ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ గాయమైపోయి ఉన్నావా? బాధలో ఉన్నావా? నీకు మనశ్శాంతి లేకుండా జీవిస్తున్నావా? నెమ్మది లేకుండా జీవిస్తున్నావా? ఇంటిలో ఉండకుండా బయటే తిరుగుతున్నావా? చెడు స్నేహాలు బట్టి సమాజం లాంటి స్థితిలో ఉన్నావా? ఇదిగో ఈ మీటింగ్ లేక రోజున యేసయ్య నీ దగ్గరికి రావాలని కోరుకుంటూ ఉన్నాడా? బాధలో ఉన్నావా? రోగములో ఉన్నావా? కష్టములో ఉన్నావా? కన్నీరులో ఉన్నావా? నువ్వెవరివైనా కానీ ఈ రాత్రి నా ప్రభుని దగ్గర రావాలని కోరుకుంటున్నాడా? వాడు యేసు ముందుకు వచ్చాడు. యేసు దగ్గరికి వచ్చి, సర్వోన్నతమైన కుమారుడా, నన్ను అప్పుడే పాతాళాలు పంపించుకో. ఇదిగో ఆ కొండ మీద పందులు మేస్తున్నాయి, ఆ పందుల్లోనికి పంపించమన్నాయి. 6,000 దెయ్యాలు. పిల్లరా, ఎన్ని వేల దెయ్యాలు? 6,000 దెయ్యాలు ఆ పందుల్లోకి వెళ్ళిపోయాయి. దేవుడు ఆజ్ఞాపించాడు, యేసయ్య ఆజ్ఞాపించాడు. 6,000 పందులు అందులోనికి వెళ్ళాయి. అందులోకి వెళ్ళిన తరువాత దేవుని బిడ్డలారా, ఆ పందులట వడివడిగా పరిగెట్టుకుంటూ వచ్చి సముద్రం యొక్క ప్రపాతములు, అంటే సముద్రములో పడి ఆ 2,000 పందులకు అక్కడికక్కడే పడి చచ్చిపోయాయట. అయ్యే దయ్యాలు మానవుల్లో ఉన్నాయి. అయ్యే దయ్యాలు మానవుణ్ణి మనశ్శాంతి లేకుండా చేశాయి. అయ్యే దయ్యాలు మానవుని ఇంటిలోనే లేకుండా చేశాయి. అయ్యే దయ్యాలు చాలా చిత్రహింసలు చేశాయి. అయ్యే దయ్యాలు చాలా అతన్ని గాయపరిచాయి, బాధపరిచాయి, కానీ ఒక అద్భుతమైన కార్యాన్ని చేయలేకపోయినాయి. ఏటో చెప్పంటారా? ఆ 6,000 దయ్యాలు పందుల్ని చంపగలిగాయి, కానీ మానవుణ్ణి చంపలేకపోయినాయి. ఒక అద్భుతమైన విషయం ఏంటో చెప్పమంటారా? 6,000 దెయ్యాలు చచ్చిపోవడానికి యేసయ్య ఇష్టపడ్డాడు, కానీ ఒక ఆత్మ నశించిపోవడం నాకు ఆ యేసయ్యకి ఇష్టం లేకుండా చేశాడు. బిడ్డలారా, దేవునికి స్తోత్రం కలుగును గాక. 6,000 దెయ్యాలు నశించిపోవడానికి ఇష్టపడ్డాడు, కానీ ఒక ఆత్మ నశించిపోవడం యేసయ్యకు ఇష్టం లేదు. నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన వాడవా? నీవు దేవుని దృష్టిలో చాలా విలువైన దానవు. అందుకనే ఆత్మను వదిలి ఏ శరీరం అయితే ఉంటుందో ఆ శరీరం అట్ట తీసుకెళ్ళి సమాధి చేస్తారు. బిడ్డలారా, ఈ మాట నన్ను చెప్పనివ్వండి. ప్రియమైన వారు మరణించిన తరువాత, కావలసిన వారు మరణించిన తరువాత మనం చాలా వేదన చెందుతాం, చాలా బాధపడతాం, చాలా దుఃఖిస్తాం, చాలా రోధిస్తాం. ఒక సత్యమైన మాట చెప్పనివ్వండి, ఎంత ఏడ్చినా కానీ చనిపోయిన వారు మరలా తిరిగి వస్తారా?